వేకువనే వాక్యధ్యానం వినుచున్న మీ అందరికీ బేతేలు పరిచర్యల తరపున మా వందనములు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారందరి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయుములో వారిని లెక్కపెట్టగా కలుబలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కెనీయులకు వర్తమానము పంపగా, కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షురు వరకు తరిమి హతము చేసి, అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తిచేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను, ఎడ్లలోను, కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపము పడుచున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనున్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగెను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలునర్పించుటకు జనులు గొర్రెలను, ఎడ్లను, మంచివాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసితి మనగా, సమూయేలు నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము. వారు
లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించ వలన ఆయన సంతోషించున ఆలోచింపుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఆయన పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవలెనని తిరుగగా, సౌలు అతన్ని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగాగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను. అగాగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమనకు గడిచిపోయేనే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖక్రాంతుడు ఆయను. మరియు తాను సౌలును ఇజ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. 16వ అధ్యాయం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మను తైలముతో నింపుము,
బెత్లెహేమీయుడైన యోషేయ యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యోషీని బల్యార్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళి ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు, సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యోషీని అతడు కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతడు రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టరు. యోషీయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు, యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యోషీయి షమ్మాను పిలువగా అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యోషీయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉండునున్నారా అని యోషీని అడుగగా అతడు, ఇకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనారంభించుము, అతడిక్కడికి వచ్చి వరకు మనము కూర్చుందుమని యోషేయతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు కలవాడును చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొను వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యొక్కటి వచ్చి అతన్ని విరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చి, దురాత్మ యొక్కటి నిన్ను వేరిపించియున్నది, మా ఏలినవాడైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితార చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుడు యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి. సౌలు బహుగా వాయింపగల యొక్కని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యోషేయు యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు
చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా సౌలు యోషేయు వద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నీ యొద్దకు పంపుమనెను. అప్పుడు యోషేయు ఒక గర్దబు మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించు తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెనని గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యోషేయుకి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను. 17వ అధ్యాయము. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని సోకోలో కూడి ఎఫ్రాయిము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా సౌలు ఇశ్రాయేలీయులను కూడివచ్చి ఎలా లోయలో దిగి ఫిలిష్తీయులకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి చుండెను. అతడు 6 మూరేళ్ల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణము ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఇంటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటెకోన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని యొద్దకు పంపుడి. అతడు నాతో మాట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేనతన్ని దయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును మాట్లాడుదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యోషియా అనువాని కుమారుడు యోషియాకు 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యోషేయు యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయియుండిరి.
యుద్ధమునకు పోయి అతని 3 కుమారుల పేరులు ఏమనగా జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబీనాదబు, మూడోవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు, పెద్దవాడైన 3 సౌలు వెంటను పోయి యుండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను ఆగపరుచుకొనుచు వచ్చెను. యెషీయు తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో 1 తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్ర అధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేసెను. సౌలును వారును ఇశ్రాయేలులందరూ ఎరా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి 1 కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యోషేయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును భక్తులుగా తిరిగి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరుల నడిగెను. అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపివానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటివానికి ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని నడుగగా జనులు వారిని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతని ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఎలియాబుకును వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపముంచి అతనితో, నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నెరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరియొకని ఆ ప్రకారమే ఎడుగగా జనులు వారికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి
సౌలుతో తెలియజేసిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైనా నేను వారితో మాట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుడిని ఎదుర్కొని వానితో మాట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఆ గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటు నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహము ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుణ్ణి సైన్యములను తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడును వాటిలో ఒకదాని వలె అగుననియు. సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటి పైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఎట్టి లోయలో నుండి 5 నున్నరి రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలో చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పరుచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై యుండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులను భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియును ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినము ఫిలిష్తీయుల యొక్క కళేబరములను పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము
యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుయుటకై అతనికి ఎదురు పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వారదూసి దానితో వాని చంపి వాని తల తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా, ఫిలిష్తీయుల హతులై షరాయిము ఎక్రోను మార్గమున గతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకునిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలలో ఉంచుకొని అతని తల తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయుని ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యములకధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతని ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అని అతని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా, దావీదు, నేను బెత్లెహేముడైన యెషేయు అనుని దాసుని కుమారుడని ప్రత్యుత్తరమిచ్చెను. 18వ అధ్యాయం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడనిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదును ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధేయుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుణ్ణి హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబూరలతోనూ సాంబ్రాములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును
ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండునందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు చేసుకొనగలడు అనుకొనును. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో నొక ఈట ఉండెగా దావీదును పొడిచి గోడకు బిగించుదురనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మూరలు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధుడు గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేనెట్టివాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మెరాబును దావీదునకు ఇయ్యవలసిన ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మికాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె తనకి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చేయి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి యొక్క దాని చేత నాకు అల్లుడగుదువని వానితో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటల నుండి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనని తాత్పర్యము కలవాడై రాజు ఒలీని కొరక రాజు
శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీయులు 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడని సౌలు సేవకుల ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడును కావలెనని కోరిక గలవాడై గడువు దాటగా మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మికాలును అతనికిచ్చి పెళ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మికాలు తన ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. 19వ అధ్యాయం. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనని ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహు మేలు చేసెను గనుక, రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకయుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణము శిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీయు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసుకొని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారి ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇట్టి కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటుగా దావీదు ఆ రాత్రి యందు దప్పించుకొని పారిపోయెను. ఉదయమున అతన్ని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మికాలును, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొనుటకే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మికాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేక బొచ్చు తలవైపు ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు
రోగి అయి ఉన్నాడని చెప్పెను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచము మీద కనబడెను. అప్పుడు సౌలు దప్పించుకొని పోవునట్లుగా, నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగున ఎందుకు మోసపరిచితివని మికాలు నడుగగా, మికాలు, నేనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పొమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రమాలో నున్న సమూయేలు నొద్దకు వచ్చి, సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా, అతడును సమూయేలును బయలుదేరి నా యొద్దకు వచ్చి అచ్చట కాపురముండిరి. దావీదు రమా దగ్గరకు నయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదు పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను కనుక వారును ప్రకటింప నారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను, గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను, గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేకా దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును అక్కడ ఉన్నారని అడుగగా, ఒకడు రామా దగ్గర నయోతులో వారున్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నయోతోనునకు రాగా, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నయోతోనునకు వచ్చి వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింపగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్టలేమీ లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలు ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను. 20వ అధ్యాయం. పిమ్మట దావీదు రామాలోని నయోతును నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రుడ్డిగా తెలుసుకొని యోనాతాను చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపమని కొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల చెరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినమున అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండు సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి
ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలెనను నన్ను బ్రతిమలాడి నా యొద్ద సెలవిచ్చుకొనెను. అతడు మంచిదాని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడే ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకే నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నేనెందుకు తోడుకొని పోవుదును? నీవే నన్ను చంపుమని యోనాతాను నొద్ద మనవి చేయగా యోనాతాను ఆ మాట ఎన్నటికిని అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయ నుద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నున్న గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాని నాకు తెలియజేయు వారెవరని యోనాతాను అడిగెను. అందుకు యోనాతాను పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లప్పుడైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధించు. అప్పుడు దావీదు నాకు క్షేమమునని నేను తెలియచేసిన ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపగా పోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడు నుద్దేశించుచున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాని నీకు తెలియజేసి నీకు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయిన ఎడల నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపక పోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొద్దకు శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతి వారికి బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినమున అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును గదా. నీవు 3 దినముల ఆగి ఈ పని జరిగించుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఎసెలు అనుబడ దగ్గర నుండుము. గురి చూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని పక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదుకమని ఒక పని వానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టును నున్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలెను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకునుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో కనుగొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయి కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర నున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుండి ఉండెను. యోనాతాను
లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒక సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అని అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు నిన్నుయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి, దయచేసి నన్ను పొమ్మని పట్టణమందు మా ఇంటివారి బలి అర్పబోవుచున్నారు. నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరుని దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమలాడుకొని నా యొద్ద సెలవు తీసుకొనిను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడ కొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుడని స్వీకరించిన సంగతి నాకు తెలియనది కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంతకాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను. అంతటా యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేసెనని సౌలు అడగగా, సౌలు అతనిని పొడవలేనని ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయి మరునాడు భోజనము చేయకుండెను. యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివాని పిలిపించుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయు బాణములను వెదకమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను. గాని ఆ సంగతి ఏమయో వానికి తెలియక ఉండెను. యోనాతానునకు దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి, వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేసెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మూరల సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చి, అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటికి సాక్ష్యముగా నుండును గాక.
మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చెను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశపు వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడును నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారుడికిచ్చిన వారికందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నావనియు నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులను కారు గనుక లోకము వారిని ద్వేషించుచు నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు నరును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారి లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపింతివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నులాగున వారును నా యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై యున్నలాగున వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమింతువనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి సర్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇకను తెలియజేసేదనని చెప్పెను. 18వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక చోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులు కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువారు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన పౌండ్రుతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవును వన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నావని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనను మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పెను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరాలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులకు సహస్రాధిపతియు యూదులు బౌంతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకుని నిలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకుని నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వార పాలకుల రాలితో మాట్లాడి, పేతురును
లోపలికి తోడుకొని పోయాను. ద్వారమునొద్ద కావలియున్న యొక్క చిన్నది పేతురుతో, నీవును ఆ మనుషుని శిష్యులలో ఒక్కడువు కావా అని చెప్పగా అతడు కానెనెను. అప్పుడు చెలివేయుచున్నందున దాసులను బౌండుతులను మంట వేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బహాటముగా లోకము ఎదుట మాటలాడి తిని, యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమియూ మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలను చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బౌండుతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన ఎడల నన్నెలా కొట్టుచున్నావనెను. అంతటా అన్న యేసును బాధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయాప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవు ఆయన శిష్యులలో ఒకడవనగా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగనెను. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పునందుకు పేతురు నేనెరుగనని మరొకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. వారు కాయప యొద్ద నుండి అధికారి మందిరమునకు యేసును తీసుకొని పోయి, అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వానిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరు. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదావాడను ఏమి? నీ సర్వ జనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి గదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని.
ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేనొకని మీ విడుదల చేయువాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగెను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.